ఇవాళ బిగ్గెస్ట్ పొలిటికల్ అప్డేట్, ఏపీలో మిస్సైల్లా మారిన విజయసాయి కమెంట్స్. మొత్తం 8 రకాల పాయింట్స్, 8 రకాల అంశాల్లో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైవి, విక్రాంత్, కసిరెడ్డి పేర్లతోటి గురిపెట్టారు విజయసాయి. లెక్కర్ స్కామ్, లాటరైట్, అలాగే పోర్టు వ్యవహారాలపై ఆయన కమెంట్స్ చేశారు. జగన్ కోటరీ నాయకత్వం పైన కూడా విజయసాయి విసురులు విసిరారు. సిఐడి ఆదేశాలతోటి ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు వెళ్లిన విజయసాయి బయటకు వచ్చాక పెద్ద బాంబులే పేల్చారని చెప్పాలి. సిఐడి ఆఫీసులో ఏం అడిగారో ఆయన క్లియర్ కట్గా చెప్పారు, హెచ్చరించారు. పనిలో పనిగా పార్టీ వీడిన తర్వాత వైసీపీ నుంచి వస్తోన్న విమర్శలకు కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు విజయసాయి. ఆయన మాట్లాడిన మాటల నుంచి ఫిల్టర్ చేస్తే ఒక మొత్తం 8 అంశాలపై క్లియర్ కట్గా ఒక పిక్చర్ కనిపిస్తోంది. అవే ఇవాల్టి ఫుల్ అండ్ ఫైనల్ కమెంట్స్. విజయసాయి మాట్లాడిన మాటలను బట్టి ఆయన క్లారిటీ ఇచ్చిన ఒక్కొక్క అంశాన్ని. అభి, చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. నెంబర్ 1, వైసీపీని విజయసాయి ఎందుకు వీడారు? జగన్ వెంట మొదటి నుంచి ఉన్న ఆయన పార్టీని వీడాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికి ఆయన ఏమంటున్నారు? భయము అనేటటువంటిది ఈ బ్లడ్లోనే లేదు. భక్తి అనేదే ఉండింది, ఇప్పుడు కూడా ఉంది. భక్తి ఇంతకుముందు నాయకుడి మీద ఉండింది, ప్రేమ ఉండింది. కానీ ఇప్పుడు ఓన్లీ దేవుడి మీదనే ఉంది, వెంకటేశ్వర స్వామి మీద. ఎందుకనంటే మనసు విరిగిపోయింది. అన్ని కష్టాలకి ఓర్చుకొని నాకు ఇన్ని పదవులు ఇచ్చాడు, నేను కాదనలా. కానీ అవమానాలు, నేను పడ్డ కష్టాలు అన్నీ కూడా ఒక్కసారి తలుచుకుంటే మనసు విరిగిపోయే బయటకి. సో భయం అనేది బ్లడ్లో లేదు, భక్తి మాత్రమే ఉంది. ఆ భక్తి కూడా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మీదకి వెళ్ళిపోయింది అని చెప్తూ ఉన్నారు. ఇక నెంబర్ 2, విజయసాయి ప్రలోభాలకు లొంగారని, విశ్వసనీయత ఉండాలని గతంలో జగన్ అన్నారు. అసలు విజయసాయి విశ్వసనీయతని ఏమైంది? దాని గురించి ఆయన ఏమన్నారు? నేను ప్రలోభాలకు లొంగల, మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగావన్నాడు. నేను భయపడ్డానన్నాడు, నేను భయపడలా. విశ్వసనీయత కోల్పోయానన్నాడు, విశ్వసనీయత కోల్పోలే. ఆ 3 యథాతిథిగా అప్పుడెట్టున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. నిజానికి అసలు ఈ కమెంట్స్ ఫస్ట్ టైం విజయసాయి చెప్తున్నారు. ఎందుకంటే నాయకుడు తను ఏమన్నారు అన్న విషయాలు, ఈ ఫలానా విషయాలు అన్నారు అన్న విషయాల్ని ఇప్పుడు ఆయన బయట పెడితే కానీ తెలియలేదు. జగన్ నిజంగా గతంలో తన్ని ఇలా అన్నారు అని చెప్పి తను ఎక్కడా చెప్పలేదు. పాయింట్ నెంబర్ 3, నేను మారలేదు, జగనే మారాలి అంటున్నారు విజయసాయి. జగన్ చుట్టూ కోటరీపై ఆయన ఏమంటున్నారు? అసలు జగన్కి నిజంగానే ఒక కోటరీ ఉందా? దాని గురించి ఏమంటున్నారో చూద్దాం. ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు మా నాయకుడికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి మనసుని విరిచేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళు విజయం సాధించారు. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. సో ఒకే ఒక క్లూ ఇచ్చారు. ద్వితీయ శ్రేణి నాయకులు అన్నారు, కానీ ఆ కోటరీలో ఎవరు ఏమిటి అనేది మాత్రం ఆయన బయటకు చెప్పలేదు. ఓకే, నెంబర్ 4, ఏపీలో లిక్కర్ స్కామ్ అనేది ఒక పెద్ద టాపిక్. దానిపై ప్రభుత్వం శోధన చేస్తూ ఉండగానే విఎస్ఆర్ మాట్లాడారు. అసలు లిక్కర్ స్కామ్ వెనక ఏం జరిగింది? దాని గురించి ఏం చెప్పారు? లిక్కర్ స్కామ్లో పాత్రధారి, సూత్రధారి, కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేను అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్ని కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనేనంటున్నారు. 5th పాయింట్, విజయసాయి సిఐడి విచారణకు వెళ్ళింది కాకినాడ పోర్టు లావాదేవీల వ్యవహారంలోనే. ఈ కేసులో విక్రాంత్ రెడ్డి A1. ఆ విక్రాంత్ రెడ్డికి విజయసాయికి లింక్ ఏంటి? దాని గురించి ఆయన ఏం చెప్తున్నారు? విక్రాంత్ రెడ్డి మీకు తెలుసానని? నాకు తెలుసు, సుబ్బారెడ్డి గారి కుమారుడిగా నాకు తెలుసు అని చెప్పడం జరిగింది. నాకు ఈ ట్రాన్సాక్షన్కి సంబంధం లేదని మరొక్కసారి నేను వక్కాణించడం జరిగింది. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదు. ఈ డీల్ అంతా కూడా కేవీ రావుకి, ఇటు శరత్ చంద్రారెడ్డికి, అరబిందోకి మధ్యన డీల్ చేసిందంతా కూడా కర్త, కర్మ, క్రియ విక్రాంత్ రెడ్డి అని అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను.
అలా చెప్తూనే విక్రాంత్ రెడ్డి నాకు కేవలం ముఖ పరిచయం, సుబ్బారెడ్డి గారి కొడుకుగా మాత్రమే తెలుసు అని అంటున్నారు విజయసాయి. ఓకే, 6th పాయింట్, బలవంతంగా వాటాలు బదిలీ చేయించుకున్నారన్నది కేవీ రావు ఫిర్యాదు. మరి వైవి సుబ్బారెడ్డి, కేవీ రావుకి, విజయసాయికి లింక్ ఏంటి? వైవికి ఈయనకి మధ్య లింక్ ఏంటి? ఆ డీటెయిల్స్ గురించి ఆయన ఏమన్నారు? వైవి సుబ్బారెడ్డి గారు, కేవీ రావు గారు అత్యంత ఆప్త మిత్రులు. నేను విక్రాంత్ రెడ్డిని కేవీ రావుకి పరిచయం చేయాల్సినటువంటి అవసరమే లేదు. సుబ్బారెడ్డి గారు ఎప్పుడు అమెరికా వెళ్ళినా కూడా కాలిఫోర్నియాలో కేవీ రావుకు ఉన్నటువంటి ఒక రాజభవనంలో నివసిస్తారు. కేవీ రావే దీన్ని ఆది నుంచి అంతిమం వరకు విక్రాంత్ రెడ్డే డీల్ చేశాడన్నటువంటి విషయం కామన్ ఫ్రెండ్స్కి చెప్పడం జరిగింది. ఓకే, 7th పాయింట్, ఇదే కేసులో అరబిందో పాత్ర పేరు కూడా బాగా వినిపిస్తోన్న నేపథ్యంలో ఆ కంపెనీతో, ఓనర్తో వైఎస్ఆర్ లావాదేవీల మాట ఏంటి? దాని గురించి ఏం చెప్పారు? ముఖ్యంగా అరబిందో విషయంలో వాళ్ళ వ్యాపారానికి సంబంధించి నేను నా యొక్క కుమార్తెను వాళ్ళ కుటుంబంలో ఇచ్చానే కానీ వాళ్ళ ఆర్థిక లావాదేవీల్లో కానీ వాళ్ళ వ్యాపారాల్లో కానీ నేను ఎప్పుడూ కూడా జోక్యం చేసుకోలేదు, ఇప్పుడు చేసుకోను, భవిష్యత్తులో కూడా చేసుకోను. సో అదే ఆయన చెప్తున్నది, కేవలం నాకు అల్లుడు అన్న మాట తప్ప బిజినెస్లో కానీ చివరికి కనీసం ఎవరికైనా ఒక ఉద్యోగం ఇమ్మని కూడా నేను సిఫారసు చేయలేదు అని చెప్పారు. లాస్ట్ పాయింట్, 8th పాయింట్, పోర్టు కేసులో విఎస్ఆర్ అసలు ఎందుకున్నారు? మరి ఇవేమీ నాకు సంబంధం లేదన్న వ్యక్తి ఆ కేసులో ఎందుకున్నారు? దానికి ఆయన ఏం సమాధానం చెప్తున్నారు? సిబిఐ వాళ్ళ 11 కేసుల్లో, ఈడీ వాళ్ళ 10 కేసుల్లో జేడి లక్ష్మీనారాయణ ఏదైతే పెట్టాడో వాటిల్లో నేను అన్నీ A2 ఉండాను కాబట్టి ఇక్కడ కూడా కాకినాడ సీపోర్ట్లో కూడా A2 పెట్టారు. అంతేగాని A2 అన్నది స్టాండర్డైజ్ చేశారు. ఎక్కడ ఏ కేసు పెట్టినా విజయసాయిరెడ్డి A2. ఈ యొక్క శ్రీధర్ అండ్ సంతానం అనేటటువంటి ఫామ్ని ఇండస్ట్రీ సెక్రటరీగా కరికాల వల్లవన్ ఆయన అధికారాలను ఉపయోగించుకొని ఆయనే అపాయింట్ చేశాడు, అంతేగాని ఎవ్వరికీ సంబంధం లేదు. సో ఇది ఓవరాల్గా ఆయన చెప్తున్నది. ఎలా చూసినా సరే వేరే కేసుల్లో A2గా ఉన్నాను కాబట్టి ఇక్కడ కూడా A2 అని చేర్చేశారు తప్ప నిజానికి ఏమీ లేదు అని చెప్పేసి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.